తుల వృషభయోర్భృగు. తుల వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు బాగున్నాడు. అంటే తుల రాశికి 8 శుక్రుడు చాలా బాగున్నాడు. తర్వాత కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. దాదాపుగా ఏ రాశి చూసినా సగం మంచి సగం చెడు కనబడుతుంది. నేను చెప్పాలని మాత్రం చెప్పట్లా. ఎందుకంటే ధనాదాయం కోసం, మేం బాగుపడటం కోసం కాదు చెబుతోంది. ప్రతి రాశిలో గ్రహాలని వివరించి చెబుతూ ఉన్నా. 8 గ్రహాలు అంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి చంద్రుడిని ప్రధానంగా ఎవరైనా తీసుకోవట్లేదు. 9 గ్రహాల్లో 8 గ్రహాలను తీసుకుంటున్నాం. 8 గ్రహాల్లో కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి గోచార రీత్యా. బాగున్న గ్రహాలు ఏంటి? శని, రవి, గురువు, కేతువు. 4 గ్రహాలు బాగాలేవు, 4 గ్రహాలు బాగున్నాయి. అయితే ఈ 4 గ్రహాలు బాగుండకపోవటం, 4 గ్రహాలు బాగుండటం ఏమిటా అంటే ఎట్లా ఉంటుందో చిన్న ఉదాహరణ చెబుతా. ఒక కాల్లో ఒక ముల్లో ఇనప మేకో గుచ్చుకుంది. అది లోపలిది బయటికి రాలేదు. మంచంలో నుంచి కదలలేవు. నీ పనులు ఎట్లా జరుగుతాయి? నా శరీరం అంతా బాగుంది కదా. ఈ ఒక్క కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుందంటే నిన్నెవడన్నా మోసుకుపోతాడా? సరే మోసుకుపోయినాడు అనుకో, 3వ అంతస్తు ఎక్కాలి. లిఫ్ట్ ఉంటే పర్వాలేదు. లిఫ్ట్ లేకపోతే ఈ 4 అంతస్తులో మోసుకొని ఎక్కించగలరా? నీ పని ఎట్లా జరుగుతుంది? అన్ని పనులు కాకుండా కొన్ని పనులు నువ్వే చేసుకోవాల్సి ఉంటాయి. అటువంటికి చాటికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక్క గ్రహం వల్ల అంత పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉంటుంది? చిన్న ముల్లే గుచ్చుకుంది, కదలలేము. పోని వాళ్ళ ముళ్ళు తీయటానికి మొత్తం కోసి తీసాడనుకోండి, బాగా చింబట్టి ఉంటున్నప్పటికీ మరి కండంతా బీకేశాడు. మళ్ళీ కండ పెట్టుకొని వచ్చేంతవరకు కాలు కింద పెట్టడానికి వీల్లేదు. 4 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో మంచంలో కూర్చోవాలి. చేసే వృత్తి లేదు, ఆదాయం లేదు, ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎన్ని డబ్బులు చాలు. ఒక 6 నెలలు ఖర్చు పెట్టిన డబ్బు 5 సంవత్సరాలు సంపాదించినా కూడా ఆ బాకీ తీరదు. ఇంత సమస్య వస్తుంది ఒక్క గ్రహం వల్ల. ఆలోచించండి. ఇంత జాగ్రత్త ఎందుకు చూస్తున్నానంటే ఒక్క గ్రహం వల్ల, ఒక చిన్న ముళ్ళు వల్ల, ఒక కాలు దెబ్బ వల్ల, శరీరం మొత్తం మూలబట్టం వల్ల, అధికమైన ఖర్చు అవ్వటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చినాయి. అందువల్ల ఆ ఒక్క గ్రహాన్ని జాగ్రత్త చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. మరి ఎందువల్లంటే చాలా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ముసలాడు నాకు 81 ఏళ్ళు వచ్చినాయండి, నాకు 3వ కాలు వచ్చిందయ్యా అంట. 3వ కాలు అంటే ఏమిటో ఎవరికి అర్థం కాదు. మామూలుగా అయితే 2 కాళ్ళతో నడుస్తుంటాం. గట్టు వచ్చిందంటే ఇన్ని మెట్లు ఎక్కకుండా ఎగిరి కింద దూకిపోయిన రోజులు ఉన్నాయి వయసులో. ఇప్పుడు 3వ కాలు ఏంటంటే కర్ర. ఆ కర్ర పట్టుకొని నడవకపోతే చాలా కష్టం. ఈ కర్ర లేకపోతే తూలి ఏ గోడ మీద కింద పడటం, తలకాయ బూలుతుంది. 2 కాళ్ళు కాక 3వ కాలు. ఈ 3వ కాలు ఏమిటంటే 2 కాళ్ళ కంటే బలమైందే కాదు. 3వ కాలు పనికిరాని కాలే. అది ఆ కాలు జాగ్రత్తగా, ఆ కర్ర జాగ్రత్తగా ఆనిస్తే పర్వాలే. నునుపు గచ్చు మీద ఆనిస్తే జారితే పడతాం. 3వ కాలు సరైనది కాదు. కాబట్టి అట్లాగే 3వ కాలు అనే పరిస్థితి రాకూడదు. తర్వాత ముసలితనమంత బాధ రాకూడదు వయసులో ఉండగా. కాబట్టి 4 గ్రహాలు ఏమిటి? కుజుడు, రాహువు, బుధుడు, శుక్రుడు. కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవటానికి భూమికి సంబంధించిన వాడు కుజుడు. భూమి వల్ల ఏమొస్తుంది? నీళ్ళు వస్తాయి. మీకు తినే ఆహారం ఎన్ని రకాల ఆహారాలైనా భూమి వల్ల వస్తున్నాయి. ఆయిల్ భూమి వల్ల వస్తుంది, నీరు భూమి వల్ల వస్తుంది. మన శరీరంలో కూడా అట్లా బాగా చెమటపోసి అట్లా నలిపితే మట్టి వస్తుంది. ఆ భూమి మీద మట్టి మన శరీరంలో కూడా మట్టి భాగం ఉంది. ఆ కుజుడు వల్ల అంత మంచి మేలు జరుగుతుంది. కుజుడు వల్ల రక్తం కలిగి రక్తం వల్ల వ్యాధులు వస్తున్నాయి. రాహు వల్ల ధనం వస్తుంది. రాహు వల్ల ఎంతో మేలు జరుగుతుంది. బుధుడు వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది.
శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడి వల్ల భార్య, వివాహం, ఐశ్వర్యం, సుఖం, భోగం అన్నీ వస్తున్నాయి. ఇన్ని రకాల్లో శని బాగాలేడు. ఈ శని ఎట్లా ఉన్నాడంటే, ఒక్కోడు ఉంటాడు, బయటికి పోతున్నాం, ఎక్కడికి పోతున్నావు అంటాడు. వీడు ఎక్కడికి పోతే వాడికి ఎందుకు, వీడు ఎక్కడికి పోతున్నా అన్నప్పుడే వాడి పని చెడిపోయినట్లయితే. కాదండి, నువ్వు వెళ్తున్నావు కదా, నేను కూడా వస్తప్ప, వాడు ఎక్కడికి పోతుంటే నువ్వు ఎందుకయా, వాడు శనిగాడు. అట్లాగే మనం పోతూ ఉండగా గొడ్డ పట్టుకొని తిరుగుతుంది, అది కూడా శని నేను పట్టబోతున్నానని అర్థం. అంటే నేను వస్తా పదమంటాం, నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటాం. ఇవన్నీ కూడా శని వల్ల జరిగే పనులు. సరే, మనం ఏదైనా పని చేస్తుంటే పక్కన ఒకటి ఉంటాడు, అది కాదులే, నువ్వు ఈ వ్యాపారం, ఈ వస్తువు కొనవా, మంచి లాభం, అది కాదులే అంటాడు పక్కన. వీడు కొనేవాడు కాదు, అమ్మేవాడు కాదు. వీడికి ఏం పని, పుల్లయటం. అమ్మేవాడిని అమ్మనీడు, కొనుక్కునేవాడిని కొనుక్కోనీడు. వీడు దుర్మార్గుడు వీడు కాదు, ఆ శనివాడిని పడితేనే ఆ శని అక్కడ చేరి నిన్ను వేధిస్తాడు. అటువంటి శని వల్ల ఇబ్బంది. తర్వాత గురువు, రవి బాగాలేడు. రవి వల్ల నీవు చెప్పే మాట ఎక్కదు. గురువు వల్ల ఎట్లా మాట్లాడాలో నీ మాట కుదరదు. కేతు వల్ల నీ మాట విరుద్ధంగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది. కుజుడు వల్ల భూమి, ఇల్లు కొనుక్కుంటానికి. తర్వాత రాహు వల్ల రాని డబ్బు రావటానికి. మరి శుక్రుడు వల్ల భార్యకి ఎప్పుడూ కొనలేనటువంటి ఆభరణాలు కానీ, ఇంటికి సంబంధించిన వారిని కనుక్కోవడానికి అవకాశం ఉంది. వీటిని పోగొట్టడానికి శని, రవి, గురువు, కేతు చెడుగా ఉన్నారు. ఈ గ్రహాలని బాగు చేసుకుంటే ఎంతైనా మంచిది. ఈ గ్రహశాంతి చాలా అవసరం. అయితే ఎన్ని గ్రహాలు బాధిస్తున్నాయి, ఎవరి దగ్గరికి పోయినా నా బాధలు పోవటం లేదు, ఈ బాధలకి మార్గం ఏమిటి, ఈ జ్యోతిష్యం అబ్బక్కు, ఈ జ్యోతిష్యం అబద్ధం, ఈ జ్యోతిషం సరిగ్గా చెప్పటం లేదు అని జనాల్ని, చెప్పేవాళ్ళని తిట్టేదానికంటే ఒక్కళ్ళని వేలు పెట్టి చూపిస్తే 3 వేలు ఇట్లా చూపించగానే 3 వేలు ఇటు నేను చూపిస్తున్నాయి. అదేమిటో తెలుసుకోవాలి. అంటే నీ యొక్క దోషం వల్ల నీకు బాధలు కలుగుతున్నాయి. ఎప్పుడూ కూడా వెండి రూపాయి ఎక్కడైనా చెల్లుతుంది, సత్తు రూపాయి ఎక్కడ చెల్లదు. నీ ప్రవర్తన ప్రధానమైంది. నీ ప్రవర్తన 10 మందికి ఉపకారం చేయకపోతే కానీ 100 మందికి మేలు చేసినా ఒక్కళ్ళ కీడు చేయకుండా ఉండాలి. ఇటువంటి ప్రవర్తన ముందు కావాలి. ఎందుకంటే జీవులు 84 లక్షలు. 84 లక్షల జీవుల్లో ఆకాశంలో తిరిగేవి 21 లక్షల జీవులు. భూమి పైన తిరిగేవి 21 లక్షల జీవులు. భూమి లోపల తిరిగేవి 21 లక్షల జీవులు. నీటి లోపల తిరిగేవి 21 లక్షల జీవులు. ఈ మొత్తం 4 21 84. 84 లక్షల జీవరాశులు. చేపై పుట్టాం, పీతై పుట్టాం, దోమై పుట్టాం, ఎలికై పుట్టాం, ఏనుగై పుట్టాం, మరి పందై పుట్టాం, సర్పమై పుట్టాం, మరి మనిషై పుట్టాం. చివరికి ఈ మనిషి పుట్టిన తర్వాత జ్ఞానాన్ని జన్మకిచ్చి జన్మనిచ్చాడు భగవంతుడు. ఇది చేయటం తప్పు, ఇది చేయకూడదు అనేటువంటి విషయ పరిజ్ఞానాన్ని జన్మనిచ్చేటప్పుడు భగవంతుడు ఇచ్చాడు. మరి కుక్కో పందో ఉందండి, అది వ్యభిచారం అందరూ చూస్తుండగా చేస్తుంది. మనిషి ఏమైనా చేయగలడా పని? అందరూ చూస్తుండగా వ్యభిచారం చేస్తారా? చేయలేడుగా. ఆ విషయ పరిజ్ఞానం నీకుందిగా. మరి ఇటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత పిల్లతో ఎంత వృద్ధుడు వ్యభిచారం చేస్తున్నాడు. ఇది మహాపాపం కాదా? ఇది తప్పు కాదా? తెలియక చేసినటువంటిది పాపం మనకు అంటదు. అవి 4 కాళ్ళ జంతువులు. తెలియక ఒక తల్లికి పుట్టిన సంతానంతో సంతానం కలగటం జరుగుతోంది. అది దోషం కాదు. తెలిసి చేసింది తప్పు.
తెలియక చేసింది తప్పు కాదు, ఇది తప్పురా అని చెప్పిన తర్వాత, ఈ తప్పు చేయకూడదని జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేస్తే 1000 రెట్లు పాపాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మానవుడికి పరివర్తన వచ్చేటువంటి జన్మ మానవ జన్మ. ఇటువంటి జన్మలో మనకు గ్రహాలు బట్టి వేధిస్తున్నాయి అంటే ఆగామి, సంచిత, ప్రారంధాలని 3 ఉన్నాయి. పూర్వజన్మలో మనం చేసుకున్నది, మనకు జన్మనిచ్చిన వాళ్ళు చేసింది, మనం పుట్టిన తర్వాత ఈ జన్మలో చేస్తున్న తప్పు పాపాల వల్ల మనకు గ్రహ బాధలు కలుగుతున్నాయి. ముందు మనం తప్పు చేయకుండా, అధర్మ ప్రవర్తన లేకుండా ధర్మంతో బతికితే ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుందని చెప్పి ఉన్నది. కాబట్టి అధర్మమైన ప్రవర్తన లేకుండా ఉంటే నిన్ను ఏ గ్రహాలు బాధించవు. కాబట్టి ఈ గ్రహ బాధలు పోవటానికి తగిన శాంతి చేసుకోవటమే కాదు, అధర్మ ప్రవర్తన చాలా అవసరం. ఏమయ్యా నువ్వు జ్యోతిష్యం చెబుతున్నావా, ధర్మశాస్త్రాన్ని చెబుతున్నావా, మరి లేకపోతే దైవాన్ని పూజించే విధానం చెబుతున్నావా అంటే 3 కలిస్తేనే నీకు మంచి జరుగుతుంది. కాబట్టి 3 రకాల ప్రవర్తన అవసరం. ముందు జ్యోతిష్యాన్ని నిందించడం చాలా తప్పు. ముందు ప్రవర్తన మార్చుకోవాలి, ఉన్న దోషాన్ని పోగొట్టుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. ఈ 4 గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి. తర్వాత ప్రతిరోజు కూడా ఇష్టదైవాన్ని పూజించండి. బతుకున్నంతకాలం తల్లిదండ్రుల్ని పూజించండి. దాంట్లో ఏం చెప్పారు, జీవతో వాక్యకరణం. తల్లిదండ్రులు బతికున్నంతకాలం వాళ్ళు చెప్పినట్టు వినాలి. ప్రత్యబ్దం భూరి భోజనం. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళని తలుచుకొని వాళ్ళ పేరుతో 10 మందికి భోజనం పెట్టాలి. గయాయాం పిండదానాత్య, వారి పేరుతో గయలో పిండదానం చేయాలి. త్రిభిః పుత్రస్య పుత్రతః, ఈ 3 చేసిన వాడు పుత్రుడు అవుతాడు. కాబట్టి తల్లిదండ్రుల్ని పూజించడం చాలా అవసరం. కనపడే దైవం భగవంతుడు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రుల్ని పూజించడమే చాలా అవసరం. తర్వాత సర్పాలని పూజించాలి. ప్రతి వాళ్ళకి సర్పదోషం, కాలసర్పదోషం ఎక్కువగా వస్తుంది. ఈ కాలసర్పదోషం ఎందుకు వస్తుందంటే సర్పం చెడు కాదు, అది దాని జోలికి పోతే మనని కాటేస్తుంది. అది మాత్రం మన జోలికి రాదు. బాగా పరీక్షించి నేను చూసా కాబట్టి, మనం చూసి కూడా మేలకుండా ఊరుకుంటే దాని దారిని వెళ్ళిపోతుంది. దాన్ని కనుక ఏదో పాము పట్టుకుని ఏదో వచ్చింది చంపుదామని చూస్తే అది కాటేసి తప్పించుకెళ్ళిపోతుంది. కాబట్టి సర్పదోషం వస్తుంది. ఈ సర్పదోషం రకరకాలైన పాపాల వల్ల వస్తుంది. కాబట్టి ముందు మీ జాతకంలో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి, శని, రవి, గురువు, కేతువు, ఈ 4 గ్రహాలకి, శనికి 19,000 జపం నల్ల నువ్వుల దానం, రవికి 6,000 జపం గోధుమల దానం, గురువుకు 16,000 జపం శనగల దానం, కేతువుకి 7,000 జపం ఉలవల దానం చేయండి. ఇంకా మీ జాతకం చూపించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు కావాలంటే కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. మీ జాతకం ద్వారా మీకు ఏ దోషాలన్నా చెప్పటం కానీ, ఆ దోషానికి నివారణ తగిన ఏదైనా చేయవలసిన శాంతులు ఉంటే చేయించడం కానీ మా వల్ల జరుగుతుంది. అయితే ఇది మాత్రం కమర్షియల్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కమర్షియల్ దృష్టితో మాత్రం చేసేది కాదు. మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి. శాస్త్రం ఏం చెప్పాలంటే ఇరుగు పొరుగు, ఇరుగు చల్లన పొరుగు చల్లన. ఇరుగు పొరుగు బాగుంటే మధ్యలో మనం బాగుంటాం. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాం. అందరూ బాగున్నప్పుడు మనకు కష్టం వచ్చినా మిగతా వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి మా వయస్సుకుండే లక్షణం ఏంటంటే మీరందరూ బాగుంటానికి చేసేటువంటి ధనాశతో కాకుండా సేవాభావంతో చేస్తాం. కాబట్టి మీరు సరైనటువంటి మీ జాతకాలు చూపించుకొని మీరు ఉపయోగపడేటువంటి పనులు చేసుకోండి. స్వస్తి.